సార్ మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి సార్. చాలా హడావుడిగా ఉంది. అన్ని పార్టీలు నువ్వు అని అనే విధంగా తలపడుతున్నాయి. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన రావాలనుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా క్యాపబిలిటీ, పవన్ కళ్యాణ్ అందరూ కూడా క్యాపబిలిటీ. బట్ వాళ్ళకి అవగాహన రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు చాయిస్ తీసుకునే అవకాశం లేదు. మన బైపారిగేషన్ అయినందువల్ల, మన స్టేట్ బైపారిగేషన్ అయినందువల్ల. లేకపోతే ఎవరు వచ్చినా నో ప్రాబ్లం. బట్ బైపారిగేషన్ ఈ ఇప్పుడు క్యాపిటల్ ఫార్మేషన్లో ఉన్నందువల్ల దాన్ని మిడిల్ స్టేజ్లో వదిలేయలేం. దానికోసం అవసరార్థం, ఇప్పుడు అవసరార్థం అంతే తప్ప పార్టీలకు కానీ దానికి అతీతంగా నేను. బట్ ఇప్పుడు కంపల్సరీ ఒక అవగాహన వ్యక్తి, కష్టపడే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సింపుల్గా అంతే, వేరే మాట లేదు. నో వే. ఈ టైంలో చాయిస్ తీసుకోవడం లేదు. చదువుకున్న వ్యక్తి ఎవడైనా సరే ఆలోచిస్తే ఈ టైంలో చాయిస్ తీసుకోకూడదు. నెక్స్ట్ టైం యూ కెన్ టేక్ చాయిస్, యూ టేక్ డెసిజన్, యువర్ ఓన్ ఒపీనియన్. బట్ ఈ టైంలో మనం సరిగ్గా ఆలోచన తీసుకోలేదా దెబ్బతింటాం. స్టేట్ దెబ్బతింటుంది గ్యారంటీ. మరి ఈ నియోజకవర్గం ఎలా ఉంది సార్? రామచంద్రపురం పర్లేదు. తొమ్మిదిముత్తులు గారు దాంట్లో బాగా డెవలప్మెంట్ చేశారు. ఆయన బాగానే ఉంది. అందరూ సాటిస్ఫైడ్గానే ఉన్నారు. బట్ అభిమానం అనేది కొంచెం డివేట్ అవ్వచ్చు. అది ప్రస్తుతానికి అయితే నేను బయట స్టేట్లో ఉంటున్నాను. త్రిమూర్తులు గారు రావచ్చాను అనుకుంటున్నాను. పైన అయితే ఇంకా మీరు చెప్పినది డౌటే లేదు. ఇంకా అందులో డౌట్ ఎవరైనా చదువుకున్న ఎవరైనా ఆలోచిస్తే, ఇప్పుడు చదువుకోకపోయినా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వల్ల జనాలకు అందరికీ అవగాహన ఉంది. చదువుకోకపోయినా కానీ అంటే మనం ఎవరిని ఎంచుకోవాలి, సిచ్యువేషన్ బట్టి ఎవరిని ఎంచుకోవాలి. ఇప్పుడు అనేక దారులు ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఆలోచిస్తే ఏ దారికి వెళ్ళాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అవునా కదా సార్? ఏం పేరు సార్ మీ పేరు? స్వామిసుందరం గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎవరి కాళ్ళు వాళ్ళ పార్టీల తరఫున హోరాహోరీగా ప్రచారాలు గావిస్తున్నారు. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకని అనుకుంటున్నారు సార్ మీరు? ప్రస్తుతం మనకు రాజధాని ఇడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ఉన్న దాన్ని ఒక విధంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నాడు. ఇది అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు కూడా జరిగితే కంటిన్యూషన్ అయితే కొంచెం అభివృద్ధికి కొంచెం విధంగా వస్తుందని మా అభిప్రాయం. మరి జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. అవగాహన లేని మనుషుల వల్ల ప్రస్తుతానికి ఈయన ఒక అభివృద్ధికి అవగాహన శక్తి ఉన్న మనిషి కాబట్టి ఈసారి కూడా ఈయన వస్తే మన భవిష్యత్తు కొంచెం మన రాజధాని అది ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్కి ఒక విధమైన అవగాహన వస్తుంది. ఒక విధంగా మన స్టేట్ నిలబడద్దని మరి ఈసారి అంటే ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా అనిపించింది మీకు? అభివృద్ధి ప్రస్తుతం కష్టపడ్డ ఆయన ఛాయశక్తిలో మోడీ గారు సహకరించకపోయినా ఈయన అభివృద్ధి బాగా చేసుకొచ్చారు. ఇది కంటిన్యూషన్ అవ్వాలంటే ఈసారి కూడా ఆయన అధికారంలోకి రావాలి. వేరే మాట లేదండి. సరే సార్, మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఎలా ఉంది? తోట త్రిమూర్తులు గారు ఎటువంటి? త్రిమూర్తులు ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డా ఈయన కూడా ఈ మా నియోజకవర్గ అభివృద్ధికి ఈయన అన్ని విధాలా పాటుపడ్డాడు. అంచేత ఈయన కూడా మా ఈ రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది కంపల్సరీగా. డౌట్ లేదు. మరి ఈసారి వైఎస్ఆర్సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఇదైతే మీ మద్దతు ఎవరికి సార్? మా తెలుగుదేశం. గురుగారు ఏం పేరు మీ పేరు? చంటిబాబు అండి, నేతల చంటిబాబు గారు, రామచంద్రపురం నియోజకవర్గం. ఇదే నియోజకవర్గం. ఓకే, రైట్ అండి. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా నువ్వా నేనన్న విధంగా ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు తలపడుతున్నాయి. ఈ త్రిముఖ పోరులో ఫైనల్గా ఏ పార్టీ విన్ అవ్వబోతుంది? ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు? సార్, వైఎస్ఆర్సీపీ 130 సీట్లతో విజయదుందుమి మోగించడానికి ముందుగా దూసుకుపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆయన ప్రజలకు చేసిన మేలు, ఆరోగ్యశ్రీ అవనవ్వండి, ఫీజు రియంబర్మెంట్ అవనవ్వండి, వాళ్ళు చేసిన మేలు ఒకటే ఇంతది కాదు. పోయే ప్రాణాన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సామాన్యుడికి అవకాశం లేదు ఈ రోజుల్లో. కానీ ఇలా ఫోన్ చేసిన వెంటనే కొయ్యమని వచ్చి ప్రాణం కాపాడుతుంది. అదొకటి ప్లస్. తర్వాత
ఆయన చేసిన మేలు ప్రతి ఒక్కరికి ఏదో పథకం ఇంటికి వెళ్ళిందండి. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమేనండి. అందుకనే ఆయన గొప్పగా ఆ రోజు మళ్ళీ రెండోసారి కూడా ఘన విజయం సాధించడం జరిగింది. సరే, ఇప్పుడు ఆయన మన దగ్గర లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవైపు జగన్ గారు వస్తున్నారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని, రాష్ట్రానికి మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. సరే, ఓకే, రైట్. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మీకేం నచ్చలేదా? అభివృద్ధి అంటేనే ఆయన చేసిన పని ప్రజలకు ఏదో కంటి తూపు తొలడానికి మేకప్ చేయడానికి తప్ప ఆయన పథకాలన్నీ శాశ్వతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నవరత్నాలు వెళ్ళే అవకాశం ఉందా? నవరత్నాలు అవకాశం ఉందండి. ఎలా అవకాశం ఉందంటే? ఎలా అమ్మఒడి ఉందండి. 75,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఇంతవరకు కూడా పేదవాడు చదువుకోవడానికి ఏ గవర్నమెంట్ కూడా తల్లికి బ్యాంకులో వేయలేదు. ఇస్తానంటున్నారు, ఇచ్చే అవకాశం ఉందంటారా మీరు? వేస్తారని నమ్ముతున్నాను సార్. ప్రతి తల్లికి వేస్తారని, ప్రతి తల్లికి వేస్తారని ఆయన మీద నమ్మకం ఉందండి. ఆ తర్వాత 75,000 రూపాయలు 45 సంవత్సరాల నుంచి 60 వరకు ఉన్న వాళ్ళకి ఇంతవరకు ఏం లేదు. 60 సంవత్సరాలు దాటాలి అని అంటూ ఉన్నారు. కానీ 2-3 సంవత్సరాల్లో ఈ 75,000 రూపాయలు నేను మీకు సహాయంగా ఇస్తాను, మీరు వయసు అయిపోయింది కదా అని మీకు ఏం రాలేదు అనుకోవద్దని ఒక భరోసా ఇచ్చారు జగన్ గారు. ఫైనల్గా అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆయనే వస్తారండి. నేను ప్రజల్లో 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసాను, ఇప్పుడు వైఎస్ఆర్ జెండా మోస్తున్న ప్రజలు. సార్, నాకు మీరు ఏ జెండాలు మోసారు నేను అడగట్లా, ఓటర్గా మీ అభిప్రాయం చెప్పమంటున్నా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫైనల్గా వస్తారు. రైట్ సార్. మరి మీ రామచంద్రాపురం నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయి? ఆయన పనితీరు బాగుందా? పనితీరు బాగుంది, కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సార్. ఈసారి కూడా మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. ఏంటి 20 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన చేశారు, అభివృద్ధి చేశారు. కానీ ఈ నియోజకవర్గం ఇంకా డెవలప్మెంట్స్ అవ్వాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సార్. ఈ సంవత్సరం ఫైనల్గా చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా మార్పు కోరుకుంటున్నాను. ఇక్కడ మీ నియోజకవర్గం మార్పు కోరుకుంటున్నాను సార్. రాష్ట్రంలో కూడా మార్పు కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మార్పు, ఇక్కడ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నాను సార్. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా సార్? ఏం పేరు సార్ మీ పేరు? రామకృష్ణ గారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేసాయి. ప్రధానంగా 3 పార్టీలు తలపడుతున్నాయి. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? తెలుగుదేశం రావాలని అనుకుంటున్నానండి. ఎందుకని అలా అనుకుంటున్నారు? స్టేట్ బాగుపడాలంటే తెలుగుదేశం కావాలండి. స్టేట్ బాగుపడాలంటే తెలుగుదేశం కావాలి. ఏం బాగుపడింది? ఉదాహరణకి చూడండి, ఇక్కడ రోడ్డు చూడండి ఎలా ఉందో. తెలుగుదేశం వచ్చాక బాగుందా, లేకపోతే ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుందా? మీరే చెప్పండి. అలా కాదు, ఈ రోడ్డు అంటే నేను మొన్నటి వరకు నేను వైజాగ్లో ఉండిపోయాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నేను 2014లో వచ్చాను. వచ్చిన తర్వాత ఈ రోడ్లు ఎలాగున్నాయి, ఈ డ్రైనేజీ సిస్టమ్ ఎలాగుంది, ఇవన్నీ ఎలా చేశారు? తెలుగుదేశం గవర్నమెంట్ మూలంగా అంత అలాగైంది. మరి ఈసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని జనసేన కోరుకుంటుంది, వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది. అయ్యేది అవ్వకుండా ఆగిపోయి వాళ్ళు కూడా బాగుపడ్డా, వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయి ఇప్పటికే జగన్ 31 కేసుల్లో నిందితుడు అయ్యి ఉన్నాడు. ఆడ వెనకాల తిరుగుతున్నా, జగన్ వెనకాల తిరుగుతున్నారు అంటే ఇంకా వీళ్ళ మనుషులు కాదో నాకు అర్థం కాదు. ఒక దొంగోడు వెనకాల ఇంతమంది తిరుగుతున్నారంటే అది దానికి అర్థం ఏంటో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే నేను దేశాన్ని ఉద్ధరిస్తాను, నేను దేశానికి ఉపకారం చేస్తాను, ఇటువంటి కబుర్లు చెప్తారు. ప్రతి ఒక్కడు కూడా దేశాన్ని ఉద్ధరించేవాడు ఏం చేస్తాడండి, అభివృద్ధి చేసేవాడు కూడా ఉండాలి ఎవడైనా సరే. ఇప్పుడు నీ జగన్ కూడా తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? నాకు అర్థం తెలియదు, మీకు చెప్పండి. అర్థం ఇప్పుడు 31 కేసు దొంగ కేసులతో ఉన్నాడు, కోర్టుకి వెళ్తున్నాడు. ఇటువంటి వాడు కూడా ఇంతమంది జనం తిరుగుతున్నారంటే అర్థం నాకు అర్థం కావట్లేదు. ఇంత ఎలాగైనా సరే అది సరే. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఉంటే ఒక 5 సంవత్సరాలు ఇచ్చారనుకో, 5 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అని అనుకో. ఎలా ఉంది అభివృద్ధి? బాగుంది. చంద్రబాబు అభివృద్ధి బంగారులా ఉంది, దానికి ఏం తిరిగిలేదు. మరి జగన్కి ఇచ్చే అవకాశం రాదంట? జగన్కి ఇస్తే మళ్ళీ వెనకపోద్దండి, అంతే, అంతకంటే ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ లేదండి, డౌట్ లేదు. మీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పరిస్థితి ఏంటి, ఎలా ఉందండి డెవలప్మెంట్? తోట తిరుమతిలేనండి, తోట తిరుమతిలే, డౌట్ ఏం లేదు.
ఫైనల్ మీ మద్దతు? నేను తెలుగుదేశం అండి, పక్కా తెలుగుదేశం అండి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.